సుమన్ టీవీ ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రసాబసాగా సాగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ప్రజలను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క పోల్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. ఇసుక దోపిడీ, భూదంద ఇవన్నీ ఉన్నాయి. అసలు రైతులకు వచ్చేసి 25 కేజీలు పాకెట్ వచ్చి 2200 ఉండింది, ఇప్పుడు 5000. ఇలా అన్నీ పెంచుకుంటూ పోతే ఎట్లా? కాబట్టి మాకు తెలుగుదేశం వస్తేనే. సార్ ఏ ప్రభుత్వం వస్తే? మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఏదైనా కానీ ఇసుక కానీ ఇసుక చంద్రబాబు ప్రభుత్వం అయితే 1000 రూపాయల లోడ్ ఉండేది, ఇప్పుడు 3000 రూపాయల లోడు. అది ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాకు ఏమీ నచ్చలేదు. చంద్రబాబు ప్రభుత్వం అయితే బాగా నచ్చింది మాకు. చంద్రబాబు మరీ కోరుతున్నాము. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. వైఎస్ఆర్సీపీ. ఏమి వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేలు అనుకుంటున్నారు? లేదా కొన్ని పథకాలు పిల్లలకి విద్యాదీవెన, అమ్మఒడి వచ్చిండే, దానివల్ల వేయాలనుకుంటున్నాం. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలకి ఏమన్నా వచ్చాయా? పెద్ద అమ్మాయి ఇడుపులపాయలో తిరుపతి సీట్ వచ్చింది, దానివల్ల వైఎస్ఆర్సీపీకి ఓటేలు అనుకుంటున్నారా? ఈ అరాచక పరిపాలన చూస్తుంటే కనీసం ఈ సైకో పాలన అనేది, ఈ ఇసుక దోపిడీ కానీ భూదందా కానీ కనీసం ఏది కూడా జరగట్లేదు. ఇప్పుడు కనీసం నేను డిగ్రీ చదువుకున్నాను కానీ నాకు కనీసం ఉద్యోగం కూడా రావట్లేదు. ఈ సైకో పోవాలని నేను ఈ ఇసుక దోపిడీ, ఈ భూ కబ్జాలు అనేటివి చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈ అరాచక పాలన ఎప్పుడు పోతుందో ఏమో. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పేసి నేను ప్రతిగా ఖండిస్తున్నాను. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, వస్తేనే మన భవిష్యత్తు గురించి బాగుంటుంది అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది యువతకు చాలా ఎక్కువగా చెప్పాల్సింది ఏమనగా, ఒక డిగ్రీ చేసినా కూడా ఒక ఉద్యోగం లేదు. ఏది కూడా చేస్తున్నా కానీ ఏం పని చేయాలని కూడా అవకాశం లేదు మనకి. డిగ్రీ చదువుకున్నా కూడా నేను రోడ్లో తిరుగుతున్నాను. నేను కనీసం ఇంత 5 ఏళ్ళ పరిపాలన ప్రతి తంబలపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా చూసినాము. ఈ కబ్జాలు కానీ, ఈ భూ కబ్జాలు కానీ, ఈ ఇసుక దోపిడీ కానీ ఎమ్మెల్యే కూడా చేయలేదు. అది ఈ నాంది పలకాలని చెప్పి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని నేను మరీ కోరుకుంటున్నాను. చెప్పండి, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం ఏది వచ్చేది అనేది కాదండి. ప్రభుత్వం ఏది వచ్చినా ఉపాధి అవకాశాలు తీసుకురావాల. మేమేదో వచ్చినాము, దానికి 10,000 ఇస్తా ఉన్నాము, ఇక్కడ 10,000 ఇస్తా ఉన్నాము అని చెప్పుకుంటే ప్రభుత్వాలు మాకు వద్దండి. యువతకు ముందటికి ఫ్యూచర్కి పోయేదానికి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు తెచ్చేదానికి ఒక ఫ్యాక్టరీస్ ఏంటివన్నా తెచ్చి కంపెనీలు పెడితే ముందుకు పోతారు యువకులు. ఊరికే మా ప్రభుత్వం వచ్చేసింది, మేము కాపులకు అది ఇచ్చినాం, బల్జీలకు ఇది ఇచ్చినాం, రెడ్లకు అది ఇచ్చినాం, ఎస్సీలకు ఇది ఇచ్చినాం, ముస్లిమ్స్కి అది ఇచ్చినాం అని చెప్పుకుంటే పార్టీలు మాకు వద్దండి. ఏదన్నా కానీ యువత ముందరకు పోయే పార్టీలు కావాలండి మాకు. ఊరికే వచ్చేసినాం మేము, ఒక క్వార్టర్కు బిర్యానీ పట్ల ఇచ్చేసి, ఒక క్వార్టర్ ఇచ్చేసి అట్లా ప్రభుత్వాలు మాకు వద్దండి. మంచి నికాలసైన ప్రభుత్వం రావాలా. అలయన్స్లో ఉన్నాం కాబట్టి జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉన్నామండి మేము. సరే, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేయాలి అనుకుంటున్నారా? సార్ మీ పేరు? నా పేరు సాయి ప్రసాద్ రెడ్డి అండి. ఏం పని చేస్తున్నారు? నాకు అంగళ్ళలో ఒక చిన్న మెడికల్ స్టోర్ ఉందండి. ఆ మెడికల్ స్టోర్ లో నేను నా జీవనాన్ని గడుపుకుంటూ ఉంటాను. ఏ జిల్లా? అంటే మాది అన్నమయ్య జిల్లా అండి. సరే అండి, ఈ జగన్ ప్రభుత్వం చూసారు కదా. అవునండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీనే డెఫినెట్ గా గెలుస్తుందండి. వైఎస్ఆర్సీపీనే ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన పథకాల వల్ల అయితేనేమి, నవరత్నాల వల్ల అయితేనేమి ప్రజల్లో ఉన్న ఒక మంచి మేలు, దానివల్ల ఖచ్చితంగా మళ్ళా వైఎస్ఆర్సీపీనే రూలింగ్ లోకి వస్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. గతంలో చంద్రబాబు గారు కూడా పథకాలు అమలు చేశారు కదా. చేశారండి. ఆయన మేనిఫెస్టోనే మాయం చేసేసి అన్ని పథకాలు అమలు చేసేసారండి. కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. ఈ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అవన్నీ బాగా అమలు జరుగుతుంది. అవునండి. అసలు విద్య, వైద్యం ఎన్నింటితోనే ఆయన ఒక గ్లోలో ఉన్నారండి ఆయన. నెక్స్ట్ మీరు వైఎస్ఆర్సీపీకి ఓటేశారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామండి. 2019 ఎలక్షన్లప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్రంలో గత 4.5 సంవత్సరం నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 2009 నుంచి ఇంతవరకు 2024 వరకు ఏ ప్రభుత్వం చేయనన్ని లెక్కలేనన్ని అప్పులు చేసి ప్రజల మీద ధరాభారం ఎక్కువ చేశారు. అప్పులకు లెక్కలేదు.
అప్పులు తెచ్చిన అప్పులకి ఏ పొంతన లేకుండా దేని మీద ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పే పరిస్థితి ప్రస్తుత గవర్నమెంట్కి లేదు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు పడ్డాయి. రానున్న కాలంలో 24 ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అధికారం రావాలి. జాబ్ కావాలన్నా ఏదైనా ఉపాధి కావాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలి అనుకుంటున్నారా? ఏం జగన్కే ఎందుకు వేయాలి అనుకుంటున్నారు? ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చినారు. నేతన్ నేస్తం ఎంత ఇస్తున్నారు? 24,000 ఇస్తున్నారు. మీ ఇంకా ప్రభుత్వ పథకాలు ఏమైనా వచ్చాయి మీకు? విద్యా దీవెన, వసతి దీవెన తెస్తారు, ఇల్లు ఇచ్చినారు. అందుకని వేస్తాము. మేము రైతుమండి. ఓకే, మీకు హామీలు ఏ విధంగా వచ్చాయి, నెరవేరడం కూడా ఏ విధంగా జరిగింది? మాకైతే ప్రస్తుతానికి ఆసరా డబ్బులు పడుతున్నాయి ఆడవాళ్ళకి. నెక్స్ట్ అమ్మఒడి, వసతి దీవెన, రైతు బీమా అవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వం వస్తే మరింత మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సార్, మీరు చూసారు కదా, ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు? 6th ఎవరు, 5th, 4th ఎవరు. వాళ్ళకు అమ్మఒడి పడతా ఉందా? ఖచ్చితంగా పడింది. ఓకే, సో దానివల్ల మీకు ఉపయోగం ఉందా? ఉంది. ఉపయోగం ఎందుకు లేదంటామండి, ఖచ్చితంగా ఉండాలి. నా పేరు మురళి. ఓకే, తంబలపల్లి నియోజకవర్గమా? ఓకే, సార్, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు ఇస్తున్నటువంటి హామీలు కానీ అవన్నీ నచ్చడం లేదా? కొన్ని మంచి పథకాలు ఉన్నాయి, అమ్మ ఒడి అంటే ఇట్లాంటివి ఉన్నాయి. అంటే కొన్ని చాలా వరస్ట్ పథకాలు ఉన్నాయి. ఎలాంటివి అవి? ఈ 18 ఏళ్ళు ఉండే వాళ్ళకి 18,000, 45 ఏళ్ళు ఉండే వాళ్ళకి 18,000, ఈ ఇంకా క్యాస్ట్ పరంగా ఆటో వాళ్ళకు ఇలాంటివన్నీ ఇస్తున్నారు. అవి చాలా వరస్ట్ పథకాలు అవి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని పెట్టి సోంబేర్లు చేసినట్లు ఉంది జనాలు. అంటే మీకు ఏ విధమైనటువంటి హామీలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదో రాష్ట్రానికి ఏదైనా కంపెనీ పరంగా వచ్చి చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఏదన్నా పని అట్లా కలిగిస్తే వాళ్ళు జీవితాంతం బతకగలుగుతారు. ఇది 10,000, 15,000 ఇస్తే ఎన్ని రోజులు ఉంటుంది? అది వాళ్ళు ఎంత తయారు తినేస్తారో సరిపోతుంది. అది పరిస్థితి. ఓకే, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఎందుకు జగనే రావాలని మీరు కోరుకుంటున్నారు? అన్ని విధాలుగా అన్ని వసతులు కల్పిస్తున్నాడు కాబట్టి జగనే రావాలని కోరుకుంటున్నాం. రమణమ్మ. ఓకే, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? సార్ వస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకు వైఎస్ఆర్ రావాలా? మాకు అన్ని పథకాలు పడుతున్నాయి కాబట్టి పిల్లలకు డబ్బులు పడుతున్నాయి, రైతు భరోసా పడుతుంది, గ్రూప్ లో డబ్బులు పడుతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి ముసలోళ్ళకు. మాకు అది బాగుంటుంది. ఓకే, తంబలపల్లి నియోజకవర్గము మామూలుగా మనకు వెనకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? అవేమో మాకు అంత తెలియదు సమయ చెప్పాలంటే అవన్నీ ఈ లోకల్లో అంటే తంబలపల్లి నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? దొరకనాథ్ రెడ్డి అన్న. ఎందుకు ఆయనే కావాలి మీకు? ఆయన కావాలి, ఆయన అన్ని బాగా చేస్తా అన్నాడు కాబట్టి మేము అడిగిన దానికి సమాధానం బాగా చెప్తాన్నాడు, బాగా చూస్తున్నాడు. మాకు అది కావాలి. అందుబాటులో ఉంటున్నారా? అందుబాటులో ఉన్నాడు అన్న. లేకనే మాకు ఇప్పుడు నీళ్లు లేక ప్రాబ్లం అయ్యి చెప్తే చేస్తా అన్నాడు. మాకన్నా కావాలి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు? ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. ఎందుకండి? పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి బాగా అందుతున్నాయండి. మహిళలకు కానీ పిల్లలకు విద్యా దీవెన, మహిళలకు అంతా పథకాలన్నీ బాగా అందుతున్నాయి. అందువల్ల వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకండి? ప్రతి పేద కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంది. ప్లస్ పిల్లలకు విద్యా దీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పేదలకు ఇండ్లు కావచ్చు, ముసలి వాళ్ళకి పింఛన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి నెల నెల అందుతున్నాయి. ఈ తంబలపల్లి నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధిలో ఎన్నికబడి ఉంది. ఆదర్శ శాసనసభ్యులు ద్వారకానాథ్ రెడ్డి గారి వల్ల సంక్షేమ పథకాలు అందడం కానీ తంబలపల్లి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది. దాదాపు 1000 కిలోమీటర్ల రోడ్లు పూర్తయినాయి. తంబలపల్లి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతోంది. దానివల్ల ఖచ్చితంగా ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కావాలని, పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీ పేరండి? నా పేరు డి షాబాజ్ ఖాన్. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు? ఈసారి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం మీద రావాలని కోరుకుంటున్నాను. ప్రజలకి అనుగుణంగా నిత్యావసర ధరలు అవి వాళ్ళకి కావాల్సిన ఏమైనా ముడి సరుకులు కానీ ఇటువంటి కానీ బయట కొనాలంటే అధిక ధరలు ఉన్నాయి. ఏదైనా కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్నీ కనీస ధరకి తక్కువ ధరలో దొరికేటట్టుగా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అదే ఏ ప్రభుత్వం అంటున్నాం? వైఎస్ఆర్. వైఎస్ఆర్ వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా బాగున్నాయని చెప్పి అనుకుంటున్నారా?
100% అయితే తెలీదు ఇవన్నీ ముందు ఎట్లున్నాయో. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటే ఇప్పుడు ఇక్కడికి కరోనా తర్వాత ఈ ఊరికి ఇక్కడ వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఏది కూడా దేనికి కూడా కష్టపడలేదు. ఎవరికి పోయి అది కావాలా ఇది కావాలని అడుక్కునే పరిస్థితి అయితే లేదు ఈ ప్రభుత్వంలో. అది కావాలా ఇది కావాలా, రేషన్ కార్డు కావాలా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలా, అవి ఇవి అడుక్కోవాలనే ఇదైతే లేదు. నాకు అర్హత ఉంటే నాకు వస్తుంది. అది ఒకటి బాగా నచ్చింది నాకు, అంతే. అది బాగుంది ఇది బాగలేదని లేదు. ప్రస్తుతానికైతే ఎవరి దగ్గరికి పోలేదు, చెప్పులు అరిగేటట్లు ఎవరి వెనకాల తిరగలేదు. నాకు కావాల్సిన పథకాలు నాకు అర్హత ఉంటే అన్నీ వస్తున్నాయి. అదే మీరు గమనిస్తున్నారు కదా, ఇప్పుడు మనం తంబలపల్లి నియోజకవర్గము మనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం. దేనికి? బెంగళూరుకి, కర్ణాటకకి మనకు చాలా దగ్గర ఉన్నటువంటి ప్రదేశం మన తంబలపల్లి నియోజకవర్గం. వలసలు పోతున్నారు కదా యువకులందరూ కూడా, వలసలు ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదా, దానిపైన మీ స్పందన? వలస వెళ్తున్నారంటే సాఫ్ట్వేర్ రంగం బెంగళూరు ఎక్కువగా, అది గ్రీన్ సిటీ అంటారు కాబట్టి ఎక్కువగా సాఫ్ట్వేర్ బీటెక్ చదివిన విద్యార్థులు, ఎంబీఏ ఎంసీ చదివిన వాళ్ళు ఇంకా బెంగళూరే మనకి చాలా దగ్గరగా ఉండడం వల్ల అక్కడికి వెళ్తున్నారు, బెంగళూరుకి. అదే మీరు చెప్పారు కదా ఇందాక, ఈ ప్రభుత్వంలో మాకు చాలా బాగా జరుగుతూ ఉంది, నేను కూడా బెంగళూరులో ఉన్నాను, అక్కడ నుంచి వచ్చేసానని చెప్పారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి యువకులకు మీరేం చెప్తారు? ఉంటే వాళ్ళకి మీరు బాగా చదివింటే మీరు ఇక్కడే ఉండి గవర్నమెంట్ ఉద్యోగాలకి దీనికి సిద్ధంగా ఉండి చదువుకోండి బాగా, ఇక్కడ కూడా దొరుకుతాయి. లేదా మీకు ప్రైవేట్ రంగాలు ఉద్యోగాలు చేయాలనిపిస్తే బయట బెంగళూరు కూడా స్థలమే మీ జీవితాల్లో ముందరికి రాణించడానికి, సాఫ్ట్వేర్ రంగంలో ఎదగడానికి, అధిక పారితోషికాలు పొందడానికి. కాకపోతే అది పర్మనెంట్ కాదు కదా, అక్కడ ఎన్నేళ్ళు ఉండలేము. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే మేలు, టీడీపీ వస్తే మంచిది మాకు. ఎందుకండి? ఈ ప్రభుత్వం అరాచకాలు ఎక్కువ, మాకు కేసులు, అంచుకున్నతనం ఎక్కువైపోయింది, నిత్యావసరాలు రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ ఇదిగా ఉండాలి. స్టార్టింగ్లో వాళ్ళ అన్నయ్య మాది చేస్తాడనుకున్నాము, కానీ మాకు మళ్ళీ మేము వేసింది కూడా ఆయనకే, ఇంతకుముందు వేసింది ఆయనకే. మేము పక్క టీడీపీ అయినా పక్క ఆయనకి వేసినాం. రాను ఇవి అయిపోతున్నాయి. అట్లప్పుడు ప్రభుత్వం మారిస్తే మేలు. సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నాకు తెలిసి వైసీపీనే బ్రో ఈసారి కూడా. ఎందుకంటే మాకు లాస్ట్ టైం పథకాలు, ఇది జగనన్న దీవెన అంతా వచ్చినాయి మాకు. అందుకు మేము ఫేవర్ వైసీపీనే. ఏం చదువుకుంటున్నారు మీరు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్, జస్ట్ పాస్డ్ అవుట్ బ్రో. మీకు ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ వస్తున్నాయా? వచ్చినాయి బ్రో, వచ్చినాయి. అందుకోసం ఇంకా వైసీపీనే. ఇంకా మదనపల్లిలో కూడా చూస్తే ఇంకా ఇది ముల్కల్చెరు రోడ్సే చూడండి, ఇది కానీ ఇంకా అమ్మచెరు మిట్ట కానీ, అంత అమ్మచెరు మిట్ట అది పగలగొట్టడమే చాలా ఇది ఈ గవర్నమెంట్లో ఇదే అయింది నాకు తెలిసి. ఇంకా అదే ఇంకా నెక్స్ట్ కూడా మాకు రోడ్స్ అంతా బైపాస్ అంతా వచ్చిండేదంతా ఈ గవర్నమెంట్లోనే కాబట్టి మళ్ళీ మేము ఫేవర్ దానికే. సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? జగన్. ఎందుకండి? సహాయం చేస్తాడు, భీమా పింఛన్ అన్నీ ఇస్తాడు. ఎంత వస్తుంది పింఛన్ మీకు? 3000. 3000 వస్తుందా? మీకు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? 3000 పింఛన్ వస్తూ ఉంది కదా, ఎవరికి ఇస్తారు? ఇంట్లోకే బిడ్డలకి ఇస్తారా? ఓకే. మీరు ఏం పని చేయరా? రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే పర్టికులర్గా ఈ తంబలపల్లి నియోజకవర్గంలో పోటీ ఏ విధంగా ఉండబోతా ఉంది? తంబలపల్లి నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు మాకు వైఎస్ఆర్సీపీకి పోటీ అనేదే లేదు. అది ఏ విధంగా చెప్తున్నామంటే, ఈ రోజు తంబలపల్లి నియోజకవర్గాన్ని దిశ మార్చిన లీడరు గౌరవనీయులు ద్వారకానాథ్ రెడ్డి గారికే దక్కుతుంది. గతంలో తంబలపల్లి నియోజకవర్గం అనే పేరే తెలియని ఊరును ఈరోజు చిత్రపటంలో మొదటి స్థానంలో నిలిపాడు. గతంలో ఏ ఊరికన్నా రోడ్డు లేదంటే, ఏ ఊరికి రోడ్డు లేదనే చెప్పేవారు. ఈరోజు ప్రతి పల్లెకు రోడ్డు వేశాడు. గవర్నీయులు మా ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్పేది, గవర్నీయులు తంబలపల్లి యొక్క ప్రజలు చెప్పేది ఒకటే, అభివృద్ధి విషయంలో పోటీ పడతాము కానీ వేరే చిన్న చిన్న విషయాల్లో మేము పోటీ పడం. మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. మేము చేసిన అభివృద్ధిని ద్వారకానాథ్ రెడ్డి కాదు, మా ఇక్కడున్న సామాన్య కార్యకర్తలే చెప్తారు. ఒకసారి వచ్చి తంబలపల్లిని ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే వచ్చి విజిట్ చేస్తే ఇక్కడున్న పల్లె వాతావరణంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది కట్టినట్లు వాళ్ళు చేసిన అభివృద్ధే ఇక్కడ కనబడుతుంది. ఒకటి ములకల్చెరువు నుంచి ఈరోజు మదనపల్లికి వేయడం రోడ్డు అయితేమి, ఈరోజు డబుల్ లైన్ చేసి ఈరోజు ట్రాఫిక్ సమస్యను తీర్చడం అయితేమి, ఈరోజు ప్రతి పల్లికి రోడ్లు వేయడం ఏంది, ప్రతి పల్లికి సచివాలయ వ్యవస్థ తేవడం ఏముంది. సచివాలయ వ్యవస్థ ఈరోజు ప్రతి ఒక్కరు మండల హెడ్ క్వార్టర్కి వస్తూ ఉంటే అది రాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థను పెట్టి ప్రతి పల్లిలోన వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఉన్నారు అనేది
మీకు ఇది నిదర్శనమని నేను చెప్తున్నాను. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి స్వామి. అవునా? ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అన్నాడు ఏదో బిడ్డకు బేద సాధకు వాళ్ళు సహాయం అవుతున్నాడు, అట్లాంటివన్నీ సహాయం చేస్తున్నాడు కాబట్టి మాకు ఆయిపోగాలని కోరుకుంటున్నాం. సరే అమ్మ అయితే.